సో ఇది వచ్చేసి ఫస్ట్ చాప్టర్ అటామిక్ హ్యాబిట్స్లో. సో ఇది వచ్చేసి లైక్ వై టినీ హ్యాబిట్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్. సో బేసిక్గా దీంట్లో ఫస్ట్ చాప్టర్లో ఎలా అంటే లైక్ స్టోరీ వచ్చేసి ఒక బ్రిటిష్ సైక్లిస్ట్ గురించి. సో 2003 వరకు వాళ్ళకైతే ఎలాంటి మెడల్స్ లేవు. వన్స్ వాళ్ళు ఎప్పుడైతే ఒక బ్రెజిల్ ఫోర్డ్ అనే అతన్ని హైర్ చేసుకుంటారో కోచ్ని, సో అతను ఏం చేసిండనంటే సో ఇప్పటిదాకా ఫాలో అయిన రూల్స్ అన్నిటిని చేంజ్ చేసి లైక్ 1% లైక్ చిన్న చిన్న చేంజెస్ లైక్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసే అథ్లీట్స్కి వాళ్ళు పడుకునే బెడ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే రెస్ట్, ఫుడ్, సైకిల్ యొక్క సీట్ కంఫర్ట్ అండ్ లైక్ లెగ్ మసాజ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి 1% ప్రతి ఒక్కటి మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్ యాడ్ చేసుకుంటూ వచ్చాడు. సో దానివల్ల లైక్ ఒక పాయింట్లో వచ్చిన తర్వాత బ్రిటిష్కి అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. సో లిటరల్లీ లైక్ ఆ కోచ్ చేసింది ఏంటంటే ఇక్కడ 1% ప్రతి ఒక్కటి లైక్ మైన్యూట్ చేంజెస్ అని చేంజ్ చేసుకుంటూ ఫాలో అవుతూ వచ్చారు. సో దానివల్ల వాళ్ళు ఒలింపిక్స్ ఆ చిన్న చిన్నగా అనిపిస్తాయి ఇవి రెస్ట్ కానీ ఇవన్నీ మసాజ్ కానీ, కాకపోతే ఇన్ ద లాంగ్ టర్మ్ వాళ్ళకి అది ఎంత పెద్ద ఇంపాక్ట్ ఇచ్చింది చూడండి.